తప్పుడు ప్రచారం చేశారు. మొత్తం మేమే గెలుస్తున్నట్టు ఆ జర్మనీ ప్రజలకి చివరి నిమిషం వరకు కూడా చెప్పి లాస్ట్ కు ఇంకా తనంతట తాను సూసైడ్ ఆత్మహత్య చేసుకుని ఆయన చనిపోయాడు. సేమ్ పాకిస్తాన్ కూడా అదే విధంగా అయింది. ఇప్పుడు ఎయిర్ డిఫెన్స్ పాకిస్తాన్ పూర్తిగా ఫెయిల్ అయినట్టే కదా. మన వాళ్ళు 9 చోట్ల అటాక్ చేస్తే గనక ఇది ఎందుకంటే ఆ చైనీస్ మేడ్ HQ-9 సిస్టమ్ దాన్ని వాడుతున్నారు. చైనా సరుకు ఎట్లా ఉంటుందో మనకు తెలుసు చైనా సరుకు. సో ఇండియా టుక్ డౌన్ టార్గెట్స్ విత్ ప్రిసిజన్ స్ట్రైక్స్. సో మొత్తానికి ఏంటంటే చైనీస్ మేడ్ ఏవైతే ఉందో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పాకిస్తాన్ కి ఇచ్చిందో అదంతా కూడా ఫెయిల్. చైనా మాల్ తుఫాల్ అంటారు కదా. సో చైనా మాల్ ఏ విధంగా ఉంటుందో ఆ మాల్ అంతా కూడా ఏ విధంగా అయిందో అది వేస్ట్ అయిపోయిన పరిస్థితి. రాత్రంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ మెలకువతో ఉండి ఆయన మొత్తం ఎయిర్ స్ట్రైక్స్ అన్నిటి కూడా పూర్తిగా మానిటర్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే నిన్ననే సిగ్నల్ ఇంకెళ్ళింది. ఇవాళ 7 అందరూ ఏంటంటే ఇవాళ మాక్ డ్రిల్ తర్వాత అటాక్ ఉంటుంది అనుకున్నారు. కానీ మాక్ డ్రిల్ కంటే ముందే అటాక్ చేసి ఆ తర్వాత మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తున్నారు. సో పాకిస్తాన్ రాత్రి షాబాజ్ షరీఫ్ కూడా ఆయన కూడా ప్రెస్ రిలీజ్ ఇష్యూ చేశారు. పాకిస్తాన్ ప్రధాని భారతదేశం మా మీద దాడి చేసిందని. దాడి చేయకుండా ఇంకా ఊరికే కూర్చుంటారా మీరు చేస్తే గనక? కూర్చోరు కదా మనం కూడా. సో భారతదేశం దాడి చేసిందని చెప్పి మా మీద దాడి చేసింది, మేము దాడులు చేస్తాం. సరే చేస్తారు, అటువైపు ఉన్నప్పుడు వాళ్ళు కూడా చేసే అవకాశం ఉంది. మన వాళ్ళు దాన్ని తిప్పికొట్టే సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఖచ్చితంగా. కానీ ఎవరు ప్రొవోక్ చేశారు ఇక్కడ? సో చాలా చోట్ల ఇప్పుడు విదేశీ వార్తా సంస్థలు, రాయిటర్స్ వార్తా సంస్థ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చాలా చోట్ల లౌడ్ ఎక్స్ప్లోజన్స్, రాత్రి మొత్తం కార్చిచ్చు అంటుకున్న పరిస్థితి. చాలా చోట్ల ఎయిర్ స్ట్రైక్ తోటి చాలా వాటిని నేలమట్టమైన పరిస్థితి. నేను ఇప్పుడు ఒక విజువల్ కూడా నా దగ్గర ఉంది. నేను కెమెరామెన్ కనుక జూమ్ చేస్తే నా మొబైల్లో నేను చూపిస్తాను. పాకిస్తాన్ అతను రికార్డ్ చేసిన వీడియో నేను ఒకసారి చూపిస్తాను మొబైల్లో ఒకసారి. సో క్లియర్గా అతను మెసేజ్ రికార్డ్ చేశాడు. ఆ మెసేజ్లో ఏం చెప్తున్నాడో కూడా ఒకసారి మనం చూడొచ్చు. అతను పాకిస్తాన్లో మా మీద అటాక్ జరిగిందని చెప్పి అతను రికార్డ్ చేశాడు. हम अपनी अफवाज पाकिस्तान के साथ खड़े हैं, लेकिन मेरा सवाल है कि हमारी एजेंसीज कहां सोई हुई थी, हमारी अफवाज पाकिस्तान कहां सोई हुई थी जब ये हमला हुआ? మౌలానా మసూద్ అజార్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేతకు చెందిన మదర్సా మీద అటాక్ చేశారు. అటాక్ చేసినప్పుడు మన పాకిస్తాన్ ఫోర్సెస్ ఎక్కడ పడుకున్నాయని పాకిస్తాన్ పౌరుడు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇది. మళ్ళొకసారి వినొచ్చు. సో ఒకసారి मसूद अजहर साहब के जो है मदरसा है उसके ऊपर 4 मिसाइल दागे गए हैं, 4 मिसाइलों के साथ हमला किया गया है मौलाना मसूद अजहर साहब के मदरसे के ऊपर. हम अपनी अफवाज पाकिस्तान के साथ खड़े हैं, लेकिन मेरा सवाल है कि हमारी एजेंसीज कहां सोई हुई थी, हमारी अफवाज पाकिस्तान कहां सोई हुई थी जब ये हमला हुआ? मुजफ्फराबाद की भी खबर आ रही है कि मुजफ्फराबाद वाली साइड पे भी अटैक हुआ है, लेकिन सबसे पहले मेरे बहावलपुर सिटी के अंदर अटैक हुआ है प्लास्टिक मिसाइल के साथ. उन्होंने हमला किया है मौलाना मसूद अजहर साहब के मदरसे के ऊपर 4 मिसाइल मारे गए हैं. अभी ये कहना कबल वक्त है कि गोया कितनी सच्चाई है इस खबर के अंदर, किस साइड से ये मिसाइल आए हैं, ये अभी कंफर्म होना बाकी है. लेकिन ये कंफर्म न्यूज है कि उनके मदरसे के ऊपर 4 मिसाइल मारे गए हैं. సో ఇతను చెప్తున్నాడు, ఇతను పాకిస్తాన్ సిటిజన్, పాకిస్తాన్ పౌరుడు. ఈ వీడియో మన దగ్గర ఉంది, పీసీఆర్ మనం ప్లే చేయొచ్చు. డెస్క్ దీనికి సంబంధించి ఆల్రెడీ ఉంది, మీరు క్లియర్గా దీన్ని ప్లే చేయొచ్చు మధ్య మధ్యలో. సో ఆ పాకిస్తాన్ సిటిజన్ చెప్తుంది ఏంటంటే అతను వీడియో రికార్డ్ చేసి బహావల్పూర్లో, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం బహావల్పూర్లో ఉంటుంది. అక్కడ మౌలానా మసూద్ అజార్, ఇతను పేరు మోసిన టెర్రరిస్ట్ హఫీజ్ సయీద్ ఎంతనో మౌలానా మసూద్ అజార్ కూడా అదేవిధంగా మన భారతదేశ పార్లమెంట్ మీద లేకపోతే ఇతర దాడులు, కాందార్ హైజాక్ లో కూడా ఇతని విమానం హైజాక్ లో కూడా ఇతని ప్రమేయం ఉంది. అతని మీద అటాక్ చేశారు. మన ఏజెన్సీస్ ఎక్కడ పండుకున్నాయని ప్రశ్నిస్తున్నాడు. మేము పాకిస్తాన్ తో ఉన్నాం, పాకిస్తాన్ పౌరుణ్ణి నేను,
కానీ మన ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి, మన వాళ్ళు ఏం చేస్తున్నారు, పండుకున్నారా అని అడుగుతున్నాడు ఆయన సిటిజన్. సో మన వాళ్ళ ఎటాక్ ఏ విధంగా ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ పౌరులు చెప్తున్నారు, బహావల్పూర్లోనే కాదు ముజఫరాబాద్ లో కూడా జరిగినట్టు ఉన్న పరిస్థితి ఉంది. అక్కడ పౌరులంతా కూడా అక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు పూర్తిగా, మీరు ఏం బిక్తున్నారు అంటే. ఎగ్జాక్ట్లీ భరత్, అంటే ఇంత జరుగుతున్నా పాక్ పౌరులు ఈ రకంగా రియాక్ట్ అవుతున్నా కూడా అక్కడ మరి ఏదైతే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాత్రం రివర్స్ లో చెప్తున్నారు, ఈ భారత్ టెంపరరీ ఆనందాన్ని మేము ఏదైతే శాశ్వత దుఃఖంగా మార్చేస్తామంటూ కూడా కమెంట్లు చేస్తున్నారు. అంటే గట్టిగా ఒకవేళ యుద్ధంలో దిగినా కూడా ఎన్ని రోజులు ఫైట్ చేయగలుగుతుంది పాకిస్తాన్, అండ్ అదే విధంగా ఏ కాన్ఫిడెంట్ తో భారత్ ని శాశ్వతంగా దుఃఖంలోకి పంపిస్తాం అని ఏ రకంగా కమెంట్స్ చేస్తారు? నేను చెప్పినట్టు ఏంటంటే, సరే ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు రెండు వైపులా నష్టం ఉంటుంది. రష్యా ఉన్నా ఉక్రెయిన్ అయినా మన వైపు నష్టం ఉండదని మనం చెప్పలేం. కానీ ఒకటి ఇక్కడ మొదలు పెట్టింది ఎవరు, ఈ పరిస్థితి కారణం ఎవరు, వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. తర్వాత వాళ్ళ దానికి సంబంధించి ఇప్పుడు 1971 తర్వాత ఇప్పుడు 9 చోట్ల అటాక్ చేశారు. ఏం చేశారు వాళ్ళు, ఏం చేయగలిగారు? ఒక్క చోటైనా డిఫ్యూజ్ చేయగలిగారా? చేయలేకపోయారు కదా. రెడీ వాళ్ళ ఏజెన్సీస్ సన్నద్ధత ఏదని వాళ్ళే ప్రశ్నిస్తున్నారు. సో ఒకటి ఇప్పుడు చెప్పొచ్చు, మేము అది చేస్తాం ఇది చేస్తాం, చేయొచ్చు కూడా. రేపు ఏదైనా అటాక్ కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా అటాక్ రావచ్చు. బట్ మన వాళ్ళు కూడా రెడీ ఉన్నారు కదా, అంతకు 10 రెట్లు మన వాళ్ళు చేస్తారు కదా. భారతదేశం ఆర్థికంగా సుసంపన్నంగా ఉందా, వాళ్ళు ఉందా? పాకిస్తాన్ బిచ్చం అడుక్కుంటుంది, అందరూ తెలుసు అది. వాళ్ళకి 20 కోట్ల పాపులేషన్ ఉంది, తక్కువ పాపులేషన్ ఏం లేదు. 20 కోట్ల పాపులేషన్ అంటే ఇప్పుడు అమెరికాకు 30 కోట్ల పాపులేషన్, మనం 120 కోట్ల పాపులేషన్ అయితే 20 కోట్ల పాపులేషన్ ఉంది. వాళ్ళకు పెద్ద ల్యాండ్ ఉంది. ఆర్థిక పరంగా వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అమెరికా 30 కోట్లు, చైనా, తర్వాత జపాన్ ఎంత 10-12 కోట్లు కదా. మరి 20 కోట్ల పాపులేషన్ వాళ్ళు కూడా ఆ స్థాయికి కనీసం మనం 4th ప్లేస్ లో ఉన్నాం జీడిపిలో, వాళ్ళు 100వ స్థానంలో ఉన్నారు. ఎందుకు? మనం ఆర్థికంగా అభివృద్ధి చెందితే మనం సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్లు చేస్తే వాళ్ళు ఉగ్రవాదులను ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ప్రపంచ దేశాలందరికీ ఉగ్రవాదులను సప్లై చేసేది స్విగ్గీ జొమాటో లాగా డెలివరీ చేస్తున్నారు. అది వాళ్ళకే ఇబ్బంది అవుతుంది. ఈ ఉగ్రవాదులు భస్మాసుర హస్తం అంటారు కదా, నెత్తి మీద పెట్టుకున్నట్టు ఇప్పుడు ఉగ్రవాదులు ఎవరు కనీసం పాకిస్తాన్లో క్రికెట్ ఆడేందుకు కూడా వేరే దేశాలు పోలేని పరిస్థితి ఉంది. సరే వాళ్ళు మన మీద అటాక్ చేస్తే ఒక జమ్మూ కాశ్మీర్ అక్కడి వరకు ఇంపాక్ట్ ఉంది.